నేడు నేను తీసుకున్నటువంటి సబ్జెక్టు ఏమిటంటే మారక ద్రవ్యాలపైన ఈ గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు వాటిపైన నేను ఇవాళ మాట్లాడాలనుకుంటున్నాను. గత 10 రోజుల క్రితం, 10 రోజులు కూడా కాలేదు, ఈ రోజుటికి 8 రోజులు అవుతుంది. ప్రగతి నగర్ దగ్గర నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాస్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్లో ఉన్నటువంటి ఆర్జీకి రాజీవ్ గృహకల్ప ఇళ్లలో బాగా గంజాయికి అలవాటు పడ్డటువంటి కొంతమంది గంజాయి సేవించిన తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఆ రోజు గంజాయి సేవించినటువంటి వ్యక్తులు రోడ్డుకు బండ్లు అడ్డం పెట్టి గంజాయి సేవిస్తూ వాళ్ళు ముచ్చటించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అటు నుంచి ఒక బంజారా, ఒక ఎస్టీకి సంబంధించిన, ఒక బంజారాకు సంబంధించినటువంటి కుల వ్యవస్థని నేను ఎక్కడ కూడా వేరేలాగా అనుకోవద్దు. అయితే అతను ఆటో డ్రైవర్, ఊబర్ ఆటో డ్రైవర్. రెక్కాడితే కానీ బుక్ ఆడనటువంటి, రెక్కాడితే కానీ బుక్ ఆడనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఊబరు, అది ఓలా నడుపుకొని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటటువంటి సమయంలో రాత్రి 9 గంటల ప్రాంతాన అతను ఇంటికి తిరిగి వస్తుంటే ఈ గంజాయి తాగినటువంటి వారు బండ్లు అడ్డం పెట్టుకొని ఆటలాడుతూ ఉన్నటువంటి వారు బండిని అడ్డం తీయకపోవడం వల్ల ఆటో డ్రైవర్ బ్రదర్ కొంచెం ఆటో తీస్తే నేను వెళ్ళిపోతాను అని అన్నందుకు నువ్వు మమ్ములని ప్రశ్నిస్తావా అని అతన్ని అతి ఘోరంగా కొట్టారు. అతన్ని తల పగలగొట్టారు. చాలా దెబ్బలు తాకాయి అతనికి. అందుకని మేము ఎవరం కూడా ఊకుండలేదు. సిపిఐ, బంజారా నాయకులు మొదలగున వారు అందరూ ఎంబడే స్పందించి అక్కడికి వెళ్ళి అతన్ని పరామర్శించి కొట్టినటువంటి వారిని బాస్పల్లి పిఎస్కి అప్పగించి వారిపై కేసు చేయించి వారిని జైలుకు పంపించడం కూడా జరిగింది, కోర్టుకు పంపించడం జరిగింది. అయితే ఇవాళ ఈ మత్తు పదార్థాలు, గంజాయి, మారక ద్రవ్యాలు అనేటటువంటి మహమ్మారి ఎంతగా ప్రబలింది అంటే ఆ ఆర్జీకేలో ఒక్క దాంట్లోనే కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు, నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్లు, బాచ్పల్లి డబుల్ బెడ్రూమ్లు ఆ డంపింగ్ యార్డ్ పక్కనే ఉంటాయి. అవి అక్కడ మొత్తం ఈ గంజాయికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బాచ్పల్లి డబుల్ బెడ్రూముల్లో అయితే మరీ ఘోరం. అక్కడ పెద్ద గొడవలు జరిగితే కూడా బయటికి పడకుండా మూసి పెట్టుకొని వాళ్ళని సర్ది చెప్పుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళ భవిష్యత్తులు ఖరాబ్ అవుతాయని వాళ్ళ తల్లిదండ్రులు ఆ రకంగా తీర్చిదిద్దుకున్నారు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా మారరు. దానికి వాళ్ళు అలవాటు పడిపోయారు, ఎడిక్ట్ అయ్యారు. దానిపైన అక్కడే కాకుండా ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ 3, 12వ డివిజన్, ఫేజ్ 3, ఫేజ్ 2 ఇక్కడ కూడా చాలా గంజాయికి, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ 3 ఎదురుగా స్లాబ్లు ఉంటాయి. గవర్నమెంట్ కట్టి పూర్తి చేయకుండా వదిలేసినటువంటివి ఉన్నాయి. అయితే ఆ స్లాబ్ల కింద సాయంత్రం నైట్ కాగానే 9 కాగానే 10 కాగానే దాంట్లోకి వెళ్ళడం,
గంజాయి తాగేటోడు గంజాయి తాగడం, మందు తాగే వాళ్ళు మందు తాగడం, అవన్నీ తాగిన తర్వాత కొట్టుకోవడం, ఇలా చాలా చోట్ల, అక్కడే కాకుండా హైదర్ నగర్ అనేక ప్రాంతాలలో ఈ యొక్క గంజాయి మత్తులో పడి యువత చాలా చెడిపోతుంది. దేశానికి వెన్నెముకలాగా ఉన్నటువంటి రేపు వచ్చే తరాలకు గొప్ప విషయాలని అందించి గొప్ప సంస్కృతిని అందించాలి అని అంటే ఇప్పుడు నేర్చుకునేటటువంటి యువతరమే. ఆ యువతరము మొత్తం ఈ మత్తులో బానిసైపోతుంది. దానివల్ల కుళ్ళు కుతంత్రాలతో కూడినటువంటి రాజకీయ ప్రలోభాలు, ఏ పార్టీ పేరు పెట్టడం లేదు, రాజకీయ ప్రలోభాలు వాళ్ళని ఎలా ప్రలోభ పెడుతున్నాయంటే, వెనకటికి ఒక ఆయన అనిండే, చెంచా, గంటె, అరగంటె, జాలిగంటె, బకీటు, పెద్ద బకీటు అని అలాంటి వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నారు పబ్లిక్. ఎందుకంటే వాళ్ళ కొంతమందికి వీరు కావాలి, వీళ్ళకు గంజాయి కావాలి. అంటే వాళ్ళు గంజాయి తాగమని ప్రోత్సహించరు. వాళ్ళు ఎంతో కొంత మాకు కావాలనేది వాళ్ళకుండి ఎంతో కొంత వాళ్ళకు ఖర్చులకను దానికన్నా ఇస్తే వాళ్ళు చేసే పని ఏంటంటే గంజాయి తాగడం లేదా వేరే ఒక పని చేయడం. ఇలాంటి వ్యవస్థ బాగా ప్రబలింది హైదరాబాదులో. అయితే ఈ విషయమై రేపు కొంతమంది నాయకులు కలిసి, రామచంద్ర నాయక్ ఇంకా అతని ఆధ్వర్యంలో కొంతమందిని పిలుచుకొని దానిపై ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య నాయకులని, పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దవారిని, ఎస్ఐలని, సిఐలని పిలిచి, కొంతమంది నాయకులను పిలిచి మాట్లాడి మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండడానికి చేయాలన్నటువంటి ప్రయత్నం అతను చేస్తున్నాడు. అది గొప్ప విషయమే, మంచి విషయమే. కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే, అతను ఒక్కడే ఏదో చేస్తే కాదు, తన వాళ్ళను కొట్టారు అనేటటువంటి 4 నాయకులను పిలిచి, కొంచెం యంత్రాంగాన్ని పిలిచి చేస్తే కాదు. అది ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రతి ఒక్క మనిషిలో చైతన్యం రావాలి. అప్పుడే అది మారుతుంది. అలా చైతన్యం రావాలి అని అంటే మనం కొంతమందితో మీటింగ్ కాదు, ఆల్ పార్టీ మీటింగ్. ఆల్ పార్టీ, మన భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల వాళ్ళ అందుబాటులో ఉన్నటువంటి నాయకులను అందరిని పిలిచి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. సమాజం ఎటుపోతుంది, యువతరం ఎటుపోతుంది అనే దానిపై మనం మంచి ఒక మెసేజ్ని ఇవ్వాలి. అలా మెసేజ్ ఇవ్వగలిగితే, మంచి మెసేజ్ ఇవ్వగలిగితే వాళ్ళు కూడా కొంచెం మారుతారేమని నా ఉద్దేశం. మరి మనం ఎలాంటి మెసేజ్ చేయాలి అని అంటే, ఈ చాప కింద నీరులాగా వ్యవస్థలోకి వచ్చేసింది ఈ డ్రగ్గు. కాబట్టి మనం చెప్పేటటువంటి విధానం కూడా చాప కింది నీరులాగానే వెళ్ళిపోవాలి అనే నా ఉద్దేశం. ఆ నాయకులు తమ కింద ఉన్నటువంటి కార్యకర్తలు, ఆ కార్యకర్తల కింద ఉన్నటువంటి కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా అప్రమత్తమై ప్రతిక్షణం, ప్రతిరోజు ఈ డ్రగ్ మీద ఒక అవగాహన కల్పించాలి. మాట్లాడుతూ కూర్చుంటాం, ఉత్తగా తెలంగాణ భాషలో గప్పాలు అంటారు, అంటే మోతపరితనాలు మాట్లాడుకుంటుంటారు. వాడిది వీడిది అట్లా ఆడేస్తాడు, వీడి ఇట్లా చేస్తాడు, నేను ఇదిరా అదిరా ఇదిరా. అది కాదు.
మనం ఏదైనా మాట్లాడగలిగితే సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడని మాట మనం మాట్లాడకూడదు. సమాజానికి ఉపయోగపడే మాట మాత్రమే మనం మాట్లాడాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. లేకపోతే సమాజంలో మార్పు రాదు. మిత్రులారా, మనం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ప్రజల్లోకి చైతన్యాన్ని నింపడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కార్యక్రమం తీసుకుంటే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈరోజు చెదులు పట్టిన చెక్కలా అయిపోయింది. చూడడానికి అద్భుతంగా కనిపించిన మొత్తం చెదులు పట్టినటువంటి ఒక చెట్టు ఎలా ఉంటుందో ఆ రకంగా అయిపోతుంది. అది ఏమవుతుందనంటే ఏదో ఒక రోజు పడిపోతుంది. యువతరం కరెక్ట్గా లేదనుకో, నెక్స్ట్ తరం కరెక్ట్ ఉండదు. ఉదాహరణకు మనం మంచిగా లేమనుకో, మనం చిల్లరగా ఉన్నామనుకో, మన పిల్లలు కూడా చిల్లరగానే తయారవుతారు. మనము సమాజం పట్ల మన పిల్లలకు నేర్పుకున్నటువంటి విధానము, సంస్కృతులు ఏవైతే ఉంటాయో వారు వాళ్ళ పిల్లలకు నేర్పుకుంటారు. అంటే ఇప్పటి వరకు జరిగిన దాని గురించి మనం వదిలేద్దాం. ఇక నుంచి అయినా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ, ప్రతి ఒక్క ఉపాధ్యాయులు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అయితే మంచిగా చెప్తారు. నాయకులైనా మనం చెప్పలేము, నాయకుల విషయాలు అయితే మనం చెప్పలేము. ఉపాధ్యాయులు అయితే మంచిగా చెప్తారు. కానీ ఇంకా అంతకన్నా మంచిగా చెప్పాలి అని అంటే తల్లిదండ్రులే వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. కంట్రోల్లో పెట్టగలగాలంటే తల్లిదండ్రులే. అది కూడా ఎప్పుడు ఒక స్థాయి వరకే తల్లిదండ్రులు కంట్రోల్లో పెట్టగలుగుతారు. ఆ స్థాయి తప్పిపోతే తల్లిదండ్రుల మాట కూడా వినరు. ఇవాళ నేను చూసినటువంటి దృశ్యాలు కొన్ని పిఎస్లో పోయి కొన్ని కేసుల్లో నేను వెళ్ళి రావడం జరిగింది. చిన్న పిల్లలు ఎంత సుమారు 15-16 సంవత్సరాలు 20 లోపు ఉన్నటువంటి వాళ్ళే గంజాయికి బానిసలై, గంజాయి కోసం కొట్లాడి, నువ్వు తక్కువ తాగినావు, నేను ఎక్కువ తాగినా, నువ్వు ఒక బుక్క ఎక్కువ తాగినావు, నేను ఒక బుక్క ఎక్కువ తక్కువ గుంజిన, పొగని గుంజడమే ఆరోగ్యం పాడయ్యేదానికి వాళ్ళు కొట్టుకుని పోలీస్ స్టేషన్లలో కూడా పోయినటువంటి సందర్భం. వాళ్ళని ఎవరు ప్రోత్సహించాలి? ఒక మంచి విషయంలో కొట్లాడుతున్నారు అని అంటే ప్రోత్సహించవచ్చు. ఈ గంజాయి విషయంలో ఎవరైనా ప్రోత్సహిస్తారా? కాబట్టి ఇవాళ సమాజంపై దీని ప్రభావం చాలా విపరీతంగా పడ్డది. అంటే గంజాయి వల్ల విపరీతంగా నష్టపోతున్నారు అనేది కాదు, దానివల్ల అనేక కారణాలు, అనేక విషయాలపై ప్రభావం పడుతుంది ఆ గంజాయి వల్ల. ఎందుకు అనంటే ఒక చిన్న విషయం చెప్తా. గంజాయి తాగి ఉంటాడు, ఒకరిని కొడతాడు, మనకు దెబ్బలు తాకుతాయి, వాడు ఒక 2-3 నెలలు రెస్ట్లో ఉండాలి. ఈ తాగినోడు బాగానే ఉన్నాడు, దెబ్బలు కొట్టినోడు బాగానే ఉంటాడు, గంజాయి తాగినోడు బాగానే ఉంటాడు, పోలీస్ స్టేషన్ పోతాడు, బెయిల్ తీసుకొచ్చుకుంటాడు, బయట ఉంటాడు. 2-3 నెలలు రెస్ట్లో ఉన్నటువంటి వాడు వాని కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, మన పిల్లల ఫీజులు ఎలా కట్టాలి? ఈ రేపు మనం చదివే చదువులు కూడా కార్పొరేట్ చదువులు చదివిస్తున్నాం మన పిల్లల్ని. గొప్పగా తెలిసిన మేధావులం, చాలా గొప్పగా చెప్తాం మళ్ళా, కానీ మనమే చదివిపిస్తాం. కార్పొరేట్ స్కూల్లో చదివిపిస్తాం, ఫీజులు ఎక్కువ ఉంటాయి. అవన్నీ ఎలా కట్టాలి? వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది. ఒక వ్యక్తి, ఒక కుటుంబందే చెప్తున్నాం, అలా ఎన్నో కుటుంబాలు బలైపోతున్నాయి. దీనివల్ల జన చైతన్యం రాకుండా ఉండడమే కాకుండా ఈ పేద ప్రజలు ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. ఈ గంజాయికి పేద ప్రజలు మగ్గిపోవడానికి కారణం ఏందయ్యా అని అనుకుంటుండొచ్చు మీరు. దాని గురించి నేను నెక్స్ట్ విపులీకరిస్తాను.
చాలా అద్భుతంగా విపరీకరిస్తాం. ఎందుకు పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు? అయితే ఇది కూడా ఒక కారణం. పేదవాడు పేదవాడిగా మిగిలిపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి జనంలో చైతన్యం రావాలి, తల్లిదండ్రులలో చైతన్యం రావాలి. తల్లిదండ్రులు పిల్లలకు చిన్న ఉన్నప్పటి నుంచి మంచి సంస్కృతిని నేర్పి, మంచి విధానాన్ని నేర్పి, పెద్దల పట్ల గౌరవాన్ని నేర్పి, గురువుల పట్ల పూజ్యత్వాన్ని నేర్పి వాళ్ళని మనం పెంచగలిగితే భవిష్యత్ తరాలకు వారు గొప్ప మహనీయులు అవుతారు. చాలామంది అనుకుంటారు, మా అబ్బాయిని చదివిస్తే కలెక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, అది కావాలి, ఇది కావాలి, బయట దేశం పోవాలి, అమెరికా పోవాలి, లండన్ పోవాలని. లండన్, అమెరికా అవన్నీ కావండి. మనం సంస్కృతి మంచిగా నేర్పితే పాశ్చాత్య దేశాలన్నీ కూడా మన వ్యవస్థలో కరెక్ట్గా ఉండగలిగితే అన్ని దేశాలు కూడా మననే చూస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు మంచి బోధన, మంచి విధానాలు నేర్పండి. గురువులు మంచి బోధననివ్వండి. ఇంకా పెద్దలు అనాలి, నాయకులు అనకూడదు, పెద్దలు అనాలి. రాజకీయ నాయకులు అనంటే మళ్ళీ తప్పు మనది. కాబట్టి పెద్దలు అనాలి. వాళ్ళు పెద్దలు, ఆ పెద్దలు కూడా తమ కింద పనిచేసేటటువంటి వారికి డబ్బు ఇచ్చే ముందు అంటే ఒక స్థాయి వారికి కాకుండా ఇంకో కొంచెం స్థాయి చిన్న ఉంటుంది, ఖర్చులకు డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించాలి. దీన్ని కొన్ని చోట్ల చూస్తున్నాం. బర్త్డే ఉంది అని అంటే కేక్ కట్ చేసుకోవడానికి మనకి 20,000 15,000 ఇస్తే కేకు 15,000 అవుతాయా? అయినా ఈ నాయకుడు ఇవ్వాల్సి, నాయకుడు కాదు పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి 15,000 అతని బర్త్డేకు చేసుకోవడానికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆయన పోయి ఆ కేక్ కట్ చేసి ఆ పెద్ద మనిషిని మళ్ళీ పిలిచి జెండాలు ఎగిరి అది ఎంత ఎగిరి దుంకి దాంట్లో మకానికి కేక్ కొట్టుకొని మళ్ళీ బీర్లు తాగి అది తాగి ఇది తాగి ఎంజాయ్ చేస్తే ఏం లాభం? పెద్దలు కూడా ఆలోచించాలి. నీ బర్త్డే ఉంది, నువ్వు సెలబ్రేషన్ చేసుకోవాలంటే నువ్వు కష్టపడ్డటువంటి డబ్బుతో నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పాలి. నువ్వు వేరే ఒక పని చేయాలి అని అన్నప్పుడు అడుగు, ఇస్తాను. ఏం పని? ఒక మంచి పని, 10 మందికి ఉపయోగపడే పని నువ్వు చేస్తావు అన్నప్పుడు, సార్ నేను ఈ పని చేద్దాం అనుకున్నాను, 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నాను, నా దగ్గర అమౌంట్ లేదు, మీరు పెద్దలు ఏదన్నా చేయండి సార్ అంటే చేస్తారు. అది తెప్పించుకోండి, కొట్లాడి ఇప్పించుకోండి, ఆ పని చేయండి, చేసి చూపించండి. సమాజానికి గొప్పగా మిగిలిపోతారు మీరు. కేకు కటింగ్లకు, ఇంకా పిండి తంతులకు, వాట్లకు వీట్లకు ఏదన్నా మీరు చేసుకోవాలనుకుంటే, మీ ఉత్సాహానికి మీ సంతోషానికి చేసుకోవాలనుకుంటే మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో చేసుకోండి. ఒకరిపైన ఆధారపడి చేయకండి. ఇవి నేను చాలా చోట్ల చూస్తున్న, గమనించిన కాబట్టి నేను తెలియపరుస్తున్నా. ఇది ఇంకోటి మీరు మరోలాగా అనుకోకండి. తప్పైతే ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి అనేటటువంటి మాట నా దగ్గర ఉండదు. నేను ఉన్నదే మాట్లాడతా. కాబట్టి మీకు నచ్చితే మీరు కూడా దీన్ని అవలంబించండి. ఇలాంటి వాట్ల మీద పోరాడండి. ఒక్కటి కాదు మనం పోరాడవలసింది, వందల ఉన్నాయి. మనం సమాజ వ్యవస్థాపన కోసం మనం చేయవలసినవి ఎన్నో ఉన్నాయి, కానీ మనం చేయం.
మనం చేస్తే బాగుపడతాం. మన దేశం అత్యున్నతమైనటువంటి దేశం అవుతుంది. కానీ మనం చెయ్యం. మంచి చేసేవాళ్ళు చేయనీయము. మనం ఎండ్రికాయల సామెత మనది. ఎండ్రికాయలు అంటే పీతల సామెత ఉంటుంది కదా, అలాంటివి. పైకి పోతుంటే కాలు పట్టి